వర్గం పిఠాపురం మండలం ఇసుకపల్లి గ్రామం మాది. కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తుందండి. ముందు 2014లో అడిగట్టుగానే వైజాగ్ పోయింది. ఇప్పుడు 2019 మళ్ళీ 23లో అడిగట్టుగానే విజయవాడ మునిగిపోయింది అనుకున్నాం. కాదు చాలా తప్పండి అది. ఇక్కడ మా నియోజకవర్గం పోయిందండి. మేము పుట్టినప్పటి నుంచి ఎప్పుడు ఈ నియోజకవర్గం మొదలు మాకు తెలియదు. మరి ఆయన అదే నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు, గెలిచారు, డిప్యూటీ సీఎం గా ఉన్నారు, 4 మంత్రి పదవులు తీసుకున్నారు. మీకు అందుబాటులో ఉంటానని ఎన్నికల ముందు చెప్పారు. మీకు అందుబాటులో ఇప్పుడు లేరా? ఆయన నాకు తెలిసి ఎలక్షన్ లో కూడా సరిగా చూడలేదండి. గెలిచాక ఒకసారి కూడా ఈ నియోజకవర్గంలోకి రాలేదు. ప్రజల సమస్యలు కూడా ఏం పట్టించుకోలేదు. ఇక్కడ అందుబాటులోనే ఉంది. ఎందుకంటే జనాలు ఎవరు అడిగిన చెప్తూ కొడతానన్నారు. చెప్తూ కొడతానన్నారు. జనాలకు అందుబాటులో లేరు. ఆయన పదవులు ఒకటే తీసుకున్నారు తప్ప జనాలకి ఏం కావాలో ఆయన ఏం చేయలేదా? ఏమన్నా అంటే మీకు 15,000 18,000 అది ఒకటే చెప్తున్నారు. లేదా 3 బండ్లు ఇస్తానంటారు. ఏమి ఇవ్వలేదండి. డేటా దొరకలేదంటండి. వచ్చి సంవత్సరం వేస్తారు.